If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips and select one for you. మౌనిక కొంచెం సాయపట్టు పోయారు బిడ్డ తలకాయ ఎంత వస్తాను. నన్నేం చేయమంటావు మామా? నీ కొడుకుగా పొయ్యిగా పాలబెట్టిన ఎత్తాడంటే ఇంకా కూడా లేస్తలేడు. పొయ్యి లేపి తోయెత్త దుకాణాలకు. దీనికి పని పాడలేదు, రాత్రంతా పనిగడ చేసినట్టు ఇంకా లేస్తలేడు. ఏ మనిషో ఏమో వీడు. తన దీపమని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలన్నీ కాలనాయట. నా మూడ నేను గౌరవం చేస్తే నా ఇజ్జత్ మొత్తం బావట్టే. లేవు దుకాణంలోకి పోయి పాలబెట్టలేదు, చాయ్ పెడతా. అబ్బా ఏందే మంచి కళ పడ్డది, వచ్చి డిస్టర్బ్ చేసి ఊరుతాను. అవునా? కళలా ఏమైతే నచ్చిందా? దగ్గర వండుకోపోయావు. అవునా? నిజమా? ఏందే అట్లా అంటున్నావు? అట్లనే పోతే ఏంది? మురిసిపోయి ముద్దు పెట్టుకోమంటావా? కాదు ఒక ముద్దేరా. రేషన్ లేని మూతికి మిస్సాలు ఎందుకన్నట్టు నిన్నెన్ని తిట్టినా సిగ్గు మనమైతే ఎత్తలేదు. ఎవరితో కనుకో తెత్తగాని. మామయ్య వంట అయింది, అన్నం తిందురా. సరే బిడ్డ అత్తనప్ప. మౌనిక కూర మంచిగా వండినవే. అందుకే తట్టెడు తిన్నావు కదా. పొయ్యి పండుకోపో. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఏందే కంట్లో నర్సలు తీసేస్తాను నేను. మాజాలు మాట్లాడే కాడికి కానీ పోయి పండుకోపో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మౌనిక మౌనిక మామయ్య నేను పనికి పోయేస్తా బిడ్డ. అది సరే నీళ్ళు కాగబెట్టు, అది స్నానం చేస్తా. సరే మామయ్య. ఈ వయసులో కూడా మా మామయ్య పనికోబట్టే సాత కాకున్నా గాని నామో ఉన్నాడు. ఎందుకు దండగా? ఏ పని సాత కాదు. మౌనిక అగో వచ్చినా మామయ్య. పొయ్యి మీద నీళ్లు పెట్టినా, పొయ్యి స్నానం చేసి రాపో. సరే బిడ్డ. మౌనిక 12 అవుతుంది అదే. మీ మొగళ్ళకు ఏది లేకుండా ఉంటారు కానీ ఇది లేకపోతే అస్సలు ఉండలేరు కదా. టైం చూసుకొని నన్ను లేపుతాను. ఎక్కడ టచ్ చేస్తే ఫీలింగ్స్ వస్తాయో నీకు బాగా తెలుసు కదా దొంగ. మనం ఇలా కలిసి ఉంటే ప్రాణం అంతా ప్రశాంతంగా ఉందండి. నాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అందుకే డాక్టరు
రోజు కలుసుకోమని చెప్తారట. అలా కలుసుకుంటే గుండె జబ్బులు కూడా రావట. అయితే మళ్ళీ కానీ మీరు ఏదన్నా పని చూసుకోండి. మామయ్య అసంటోడే సాత కాకుండా అని పని కోతాను. మీరు వట్టిగా ఉంటే నాకు మంచిగా అనిపిస్తలేదండి. ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా. నేను కంపెనీ లాస్ అయ్యి జాబ్ పోయింది కదా, మళ్ళా నా ఫ్రెండ్స్కి చెప్పిన ఏదైనా జాబ్ చూడమని. సరే మీరు ఏదో ఒక పని చూసుకొని పోండి కదా. సరే మేడం, మా వద్ద. మేడమా? అరే వదిలే. అవురా అన్వేషు, ఇక నా పైసలు ఇక వారా. నా ఇస్తేనే కొన్ని రోజులు రాజా. సిగ్గుమానం ఉన్నాదరా, మనిషి పుట్టుక పుట్టినాక పైసలు వేయాలని తెలియదారా? నీ బతికేడు ఇంకెన్ని రోజులు తిప్పుతారో ఇట్లా నన్ను? నా జర తిట్టకే, జర మంచిగా మాట్లాడు. ఏంద్రో రేషం వస్తా నాదిరా నీకు? నీ చెల్లె పెళ్లి ఉన్నాయని కాళ్ళు మొక్కి బదిలాడి తెచ్చాను రా పైసలు నీకు. బిడ్డ కోపానికి రాకు బిడ్డ, ఇస్తాడు గాని. ఇంకెప్పుడు ఇస్తారా? మొత్తం తింటలేరు పంటలేరా? ఉపాసం ఉన్నట్టే పడతారు. అరే నెల రోజులు నా పైసలు వారేలేదు అనుకో, ఏం చెప్తున్నావు నాకే తెలియదు. అర్థమైందా? సరే అన్న, ఇస్తపోయే. మీరు మనుషులు అని అంతే. బిడ్డ మనం ఇన్ని రోజుల నుంచి ఎవ్వరితో ఒక్క మాట పడలేదురా. చెల్లె పెళ్ళేమో కానీ మనం అప్పుల పాలేను. ఎట్లను మెల్ల ఒక్క తీరుగా పని చేసి తీరుస్తురా. సరే బాపు, నేను ఏదైనా పని చేసుకొని అప్పులు తీరుతా. ఓ బిడ్డ లచ్చి లచ్చి అన్ని మాటలు అంటారు ఎందుకు బిడ్డ? ఏదో ఒకటి చెయ్యి. ఏం పని చేయడాయి, అప్పులో ఇంటికి వచ్చి ఇచ్చే దియబట్టే. హలో, చెప్పురా. చూసినావా పని? సరేనా. ఏమైందండి? ఎవరితో మాట్లాడుతురు? నా ఫ్రెండ్కి ఫోన్ చేసింది. ఆడు దుబాయ్లో ఉంటాడు. నాకు కూడా పని చూసిండట, అక్కడ రమ్మంటాను. మరి మీరేమన్నారు? నేను కూడా అత్త అని చెప్పిన. వద్దండి, ఇక్కడనే ఉండి ఏదో ఒక పని చేసుకుంటా మా కళ్ళం ఒకటి ఉంటే మాకు కూడా మంచిగా ఉంటది కదండి. నువ్వు చెప్పేది నిజమే, కానీ ఇక్కడ పని చేస్తే వచ్చే పైసల కన్నా అక్కడ పని చేస్తే ఎక్కువ పైసలు వస్తాయి. మనకు గిన్నె అప్పులు ఉండే, తొందర అప్పులు తీరితే పని చేస్తే. నాకైతే ఇష్టం లేదండి, మీ ఇష్టం. మిమ్మల్ని వదిలిపెట్టుకోవడం నాకు కూడా ఇష్టం లేదే, కానీ నువ్వు భరించుకొని ఉండే. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటానండి, ఆడళ్ళు కూడా ఎవ్వరు లేరు. మామయ్య ఒక్కడే ఉన్నాడు, ఆయనతో నేను ఒక్కదాన్ని ఎట్లుంటానండి? బాబు, నేను దేశం పోతానని. ఏంది బిడ్డ నువ్వు చెప్పేది? దేశం ఎందుకురా? ఇక్కడ ఉండి పని చేస్తే పైసలు తక్కువ వస్తానే. అక్కడ మా దోస్తుగాడు పని చూసిండట, అందుకే పోతాను అక్కడికి. ఇక్కడనే ఉండి ఏదో ఒక పని చేసుకుంటే అయిపోద్ది కదా బిడ్డ, అంత దూరం ఎందుకు బిడ్డ? అక్కడ పైసలు బాగా వస్తాయటనే, మా దోస్తుగాడు రమ్మంటాడు నన్ను. మనకు అప్పులు తీరాలి కదా, అందుకే తొందర పని చేసి అప్పులు తీద్దాను పోతాను. నువ్వు మా ముందు ఉంటే అది వేరే ఉంటది బిడ్డ, మమ్మల్ని విడిచిపెట్టి పోతున్నావు అంటే మంచిగా అనిపించలేదు బిడ్డ. సరే బాబు, నేను పోయేస్తా, నువ్వు బాధపడకే. సరే బిడ్డ, మంచిగా పో పైలం. నేను వద్దన్నా కానీ పోతాను. సరే మంచిగా పోయిరా. సరేనే, నువ్వు బాధపడకు, మంచిగా అవుతుంది. బాయ్. పైలం బేట. నా మొగడు దేశం వేండు, ఇంకా కూడా వత్తలేడు. రోజు రాత్రి నాకు ఫీలింగ్స్ ఎక్కువైతున్నాయి. ఈ రోజు కూడా ఇంకా ఎక్కువైతున్నాయి. ఏం చేయాలి? వద్దు మామయ్య. నీ కోరిక నేను తీరుస్తా.
ఇట్లా చేసి నేను చాలా పెద్ద తప్పు చేసిన. నా భర్తకు అన్యాయం చేసిన. ఆ అక్కడ ఆయన కూడా ఎవరి దగ్గర కోకుండానే ఉంటాడా? నా లెక్క తప్పు చేసే ఉంటాడు. హలో, హలో, మంచిగా ఉన్నావా? నేను మంచిగా ఉన్నా. నువ్వు మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నా కానీ నువ్వెప్పుడు వస్తావు ఇంటికి? నేను రావడానికి ఇంకా సంవత్సరం అవుతుంది. నాకు నిన్ను చూడబుద్ధి అవుతుంది. తొందరరా. నాకు కూడా నేను చూడాలని అనిపిస్తుంది, కానీ మా సార్ నన్ను ఇక్కడ పంపిస్తలేడు. మరి ఎట్లా? ఇంటికాడ నా పిల్ల ఏం చెప్తానేమో, దానికి తెలియకుండా పోయి దానికి సర్ప్రైజ్ ఇచ్చేయాల. వద్దు మామయ్య, ఏం కాదురా. వద్దు, చాలు మామయ్య. పిలవకుండా పోయి నా పిల్లానికి సర్ప్రైజ్ ఇస్తా. మంచి రసకుడివే కదా. మరి ఏమనుకున్నావు? దేవుడా, నా పిల్ల ఇట్లా చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఇలాంటి వారిని ఉట్టి వదిలేయద్దు, చంపేస్తా. ఏం చేస్తానవే దొంగ ఉండా? క్షమించండి, ఇంకోసారి తప్పు చెయ్య. నువ్వు చేసింది చిన్న తప్పని క్షమించడానికి. నిన్ను క్షమిస్తే ఈ లోకం నన్ను క్షమించేదే. కొంచెమైనా సిగ్గుమానం ఉండాలి. అరే నేను చెప్పేది ఏంట్రా? ఫూ, నువ్వు మాట్లాడుతున్నావారా? కన్న కొడుకే నమ్మకద్రోహం చేయాలని ఎట్లా అనిపించిందిరా నీకు? నువ్వు మనిషివేనారా? ఏమండి, నేను ఏ తప్పు చేయలేదండి. మామయ్యనే నన్ను బలవంతంగా లొంగ తీసుకున్నాడు. వాణ్ణి చెప్పుతోనే కొట్టి బుద్ధి చెప్పాల్సింది పోయి వానితోనే తప్పు ఎత్తావానే? నీకు కొంచెం కూడా సిగ్గుమానం లేదే? అరే ఆమె చెప్పింది నిజమేరా, ఇందులో ఆమె తప్పేం లేదురా. తప్పంతా నాదే. నువ్వు చేసింది క్షమించరా అని తప్పురా. కోడల్ని కన్న బిడ్డ లెక్క చూసుకోవాల్సింది పోయి కామంతో కళ్ళు మూసుకుపోయి ఇట్లా ఎత్తావారా? మిమ్మల్ని గిట్లా కాదురా, మిమ్మల్ని చంపుతేనే నాకు మనశ్శాంతి. దేవుడా, ఇలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకుండా చూడు.